24 ఏకాదశులు చేయలేనటువంటి వాళ్ళు ఈ వైకుంఠ ఏకాదశిని చేస్తే 24 ఏకాదశులు చేసినటువంటి ఫలితం వస్తుందని మనకు పురాణంలో చెప్పి ఉన్నారు. ఈ వైకుంఠ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు, పుత్రదా ఏకాదశి అని కూడా పిలుస్తారు, సర్వత్ర ఏకాదశి అని కూడా పిలుస్తారన్నమాట. ఇది మహాశక్తివంతమైనటువంటి ఏకాదశి. దుర్లభం మానవ జన్మ సద్గురో పాదసేవనం ఏకాదశి వ్రతం చాపి త్రయమత్యంత దుర్లభం అని మనకు పురాణాల్లో ఋషులు చెప్పి ఉన్నారు. దుర్లభం మానుష్య జన్మ అంటే ఈ మానవ జన్మను మనం పొందాలంటే ఎంతో పుణ్యం చేసి ఉంటాం. పూర్వజన్మంలో ఎన్నో పూజలు, వ్రతాలు, దాన ధర్మాలు చేసి ఉంటాం కాబట్టే ఈ మానవ జన్మ మనకు లభించింది. లేకపోతే ఏ పందిగానో, కుక్కగానో, గాడిదగానో పుట్టేవాళ్ళం మనం అందరము కూడా. పూర్వజన్మంలో పుణ్యం చేశాం కాబట్టి